డోన్పట్నంలోని కొండపేటలో వెలిసిన హజ్రత్ హసన్ అలీ మౌలా అలీ స్వామి దర్గా గంధం ఉరుసు మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. దర్గా అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అబ్దుల్ రెహమాన్ దర్గాలో గత 51 సంవత్సరాలుగా గంధం ఉరుసు ఉత్సవాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ నెల 21న గంధం ఉత్సవం, 22న ఉరుసు రోజు అన్నదానం, చివరి రోజైన ఆదివారం చెక్క భజన, కిస్తీ ప్రసాద కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ఉత్సవాలకు హైదరాబాద్ నుండి పలువురు ఇస్లాం మత పెద్దలు హాజరై బోధన చేశారు. మతాలు, భాషలు వేరైనా మనిషితనం ఒక్కటేనని, మనం పీల్చే గాలి, తాగే నీరు ఒకటేనని సందేశమిచ్చారు. ఖురాన్, బైబిల్, భగవద్గీతలోని మంచిని బోధిస్తూ సామరస్య సౌభ్రాతృత్వాలను ప్రోత్సహించారు. ఉరుసు మహోత్సవాల అనంతరం ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమాలు ముగిశాయి. హజరత్ హసన్ అలీ హజరత్ మౌలాలి స్వాముల వారి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు గంధము, జెండాలు ఊరేగింపు, సదింపులు జరుగుతుంది. రెండో రోజు ఉరుసు రోజు మత బోధకులు హైదరాబాద్ నుంచి వచ్చి సూఫీ పండితులు, వాళ్ళు దైవ మతాలు వేరైనా, కులాలు వేరైనా మనమంతా ఒకటే, దేవుడు ఒక్కడే అనే పద్ధతిలో వాళ్ళు బోధన చేస్తారు. మూడో రోజు వచ్చేసి జియారత్, కిస్తీ జరపడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అంటే కిస్తీ రోజు, ఈరోజు ఆదివారం, ఆ కోలన్న ఆటలు కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఆడుతున్నారు కూడా వాళ్ళు. సాయంత్రం కిస్తీ బండితో వచ్చి ఈ కిస్తీలో ప్రసాదం వేసి, ఆ ప్రసాదాన్ని జనాలు, అంటే ప్రసాదం విలువైనది కాబట్టి అది వేసినప్పుడు ఎమ్మడే ఎవరు తోచిన వాళ్ళు తీసుకొని ఆ ప్రసాదం తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారు. తర్వాత ఈ దర్గాకి వచ్చేసి మణిమాణికులు కానీ, ధనం కానీ ఎక్కడ ఏమి లేవు. ఓన్లీ భక్తుల, ప్రజల సహకారంతోనే ఈ 3 రోజుల ఉత్సవం కూడా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు వచ్చేసి ఇది 51వ సంవత్సరం ఇది జరగబట్టి. ఉరుసు 51వ ఉరుసు ఇది. నా పేరు ఎస్ అబ్దుల్ రెహమాన్, దర్గా అధ్యక్షుల్ని, డోన్ నియోజకవర్గ ఆవాజ్ కమిటీ సెక్రటరీ.